హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఇవ్వండి ఇప్పుడు చూపిస్తున్నాను కదా, ఈ బ్లౌజ్ వచ్చేసి కలంకారీ టైప్ అండి. అయితే ఈ బ్లౌజులు వచ్చేసి కొన్ని తిక్కుగానే ఉంటాయి, కొన్ని అయితే చాలా పలచగా ఉంటాయి. ఇది క్లాత్ అయితే చాలా పలచగా ఉందండి. కాకపోతే కస్టమర్ వచ్చేసి లైనింగ్ వేయని అవసరం లేదు, నార్మల్గా కుట్టేయండి అన్నారు. అలాంటప్పుడు మనకి కరెక్ట్గా ఫిట్టింగ్ అలాగే చెస్ట్ పార్ట్ అనేది నీట్గా రావాలంటే ఎలా స్టిచ్ చేసుకోవాలనేది వీడియోలో చెప్తానండి. చాలా టిప్స్ ఉన్నాయి, వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ అండి. హ్యాండ్స్కి వచ్చేసి ఒకవైపు ఇగోండి జాయింట్ అనేది పడింది. ఈ జాయింట్ వేసాను కదండి, ఈ జాయింట్ సైడ్ అయితే ఈ జాయింట్ సైడ్ లో కటింగ్ అనేది రాకుండా చూసేసుకుంటే కరెక్ట్గా ఉండదండి. అంటే ఫ్రంట్ వైపు వస్తుంది కదా, అలాంటప్పుడు ఖర్చులు అనేవి కనిపించవు. ఇప్పుడు ఈ మిగతా ఖర్చు ఉంది కదండి, చివరిది, ఇవైతే మనకి చంక భాగంలోకి వెళ్ళిపోతాయి అనమాట. పర్వాలేదు, ఎందుకంటే కరెక్ట్గా ఆర్మ్ లూజ్ దగ్గర అయితే సెట్ అయింది కాబట్టి చంక పీసుల కింద వెళ్ళిపోతుంది. సో అందుకని నేనైతే 2 పీసులకి జాయింట్ వచ్చే విధంగా అయితే హ్యాండ్స్ అనేవి కట్ చేశానండి. అది కటింగ్ అనేది నేను ముందు వీడియోలో పోస్ట్ చేశాను చూడండి. ఈ బ్లౌజ్ది ఇలాగా ఇప్పుడు ఇగోండి ఇటు సైడ్ అంటే ఖర్చు పడిన సైడ్ అయితే నేను ఇది ఫ్రంట్ వైపు వచ్చే విధంగా సెట్ చేసుకొని లో కటింగ్ అనేది తీసేసాను. ఈ విధంగా తీసేసుకుంటే కరెక్ట్గా ఉంటుందండి. సో ఇప్పుడైతే చూడండి, ఇవైతే షేప్ బెల్ట్లు అనమాట. ఈ షేప్ బెల్ట్లు వచ్చేసి చాలా సన్నగా ఉంది కదండి క్లాత్, అందుకోసం అయితే నేను ఎలాగ స్టిఫ్ చేయాలనేది చెప్తాను. ఇప్పుడు ఈ షేప్ బెల్ట్లు మెజర్మెంట్ ఎలా తీసుకోవాలంటే, ఫస్ట్ అయితే మనం మెయిన్ డాట్ వేసేసాక ఎంత మిగులుతుందో అంటే ఫ్రంట్ పార్ట్ ఎంత ఉంటుందో అంత అయితే షేప్ బెల్ట్ తీసేసుకొని దానికి ఒక 1 ఇంచ్ ఎక్కువ పెట్టేసుకుంటే సరిపోద్దండి. అయితే ఇగోండి ఇప్పుడైతే నేను కిందని ఫ్యాంట్ క్లాత్లు అనమాట వేస్తున్నాను. అలాగైతే స్టిఫ్గా ఉంటాయి అన్నమాట. ఇలాంటివి దళసరి క్లాత్లు 2 వేసుకున్నాం అనుకోండి, షేప్ కూడా బాగా నిల్చుంటుంది, పర్ఫెక్ట్గా కనిపిస్తుంది అనమాట. ఎందుకంటే అది చాలా పలచగా ఉంది కదండి క్లాత్ అనేది. నార్మల్గా 2 పీసులు పెట్టేసి కట్ చేసేసామనుకోండి పలచన క్లాత్లో, ఇంకా మనము ఫ్రంట్ పార్ట్ అనేది షేప్ అనేది నీట్గా కనిపించదు. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా కిందనైతే ఇలాగా గట్టి క్లాత్ ఏదైనా ఫ్యాంట్ క్లాత్ అవ్వండి ఏదైనా సరే కొంచెం గట్టి క్లాత్ని ఇలా వేసేసుకొని జాయింట్ చేసేసుకోండి. ఈ టిప్ అయితే మంచిదండి. ఇలాగా పలచగా క్లాత్లు వచ్చేటప్పుడు ఇలా వేస్తేనే స్టిఫ్గా ఉంటుంది. ఇవి కూడా ఇది చూడండి, నేను ఇప్పుడు కుట్టాను కదా, ఏంటంటే షేప్ బెల్ట్లు ఎప్పుడైనా సరే స్టిచ్ చేసినప్పుడు ఎదురెదురుగా ఏవైనా సరే అంటే సైడ్కి వచ్చలేనా ఎదురు వచ్చేటట్టుగా జాయిన్ చేసుకోవాలి, లేదంటే హుక్స్ పట్టి కాజా పట్టి వైపు ఉంటాయి కదండి, అవైనా ఎదురెదురుగా వచ్చేటట్టుగా జాయిన్ చేసేసుకుంటేనే మనం కుట్టేటప్పుడు ఉల్టా పడకుండా ఉంటాయి అన్నమాట, కరెక్ట్గా వస్తుంది. సో ఇగోండి ఇదైతే నేనైతే మొత్తం కుట్టేసాను, ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అనేది తీసేసాను. ముందైతే మెజర్మెంట్ ప్రకారం అయితే ఆ బ్లాక్ క్లాత్ ఉంది కదండి ఫ్యాంట్ క్లాత్, అది అనేది కట్ చేసేసాను. దాని మీద ఇప్పుడైతే ఈ ఒరిజినల్ క్లాత్ ఉంది కదా పల్చింది ఎల్లో కలర్ది, అదైతే పెట్టేసి జాయింట్ అనేది చేసేస్తున్నాను. అయితే మీకు ఇది ఎదురెదురుగా ఎలాగ రావాలనేసి అంటే షేప్ బెల్ట్ స్టిచ్చింగ్ ఎలా కావాలనేది వీడియో ఉంటుంది చూడండి, లేదంటే కామెంట్ చేయండి, నేనైతే వీడియో చేస్తాను. సో ఇదిగోండి నేనైతే ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అనేది తీసేస్తున్నాను. అయిపోయిందండి షేప్ బెల్ట్లు అనేవి. ఇప్పుడు ఇగోండి ఇవి ఆల్రెడీ ముందైతే నేను స్టిచ్చింగ్ చేసేసాను ఫ్రంట్ పార్ట్ అనేవి. ఈ ఫ్రంట్ పార్ట్ వచ్చేసి కరెక్ట్గా ఇలా పెట్టేసుకోండి. ఒకటైతే ఇగోండి సైడ్ జాయింట్కి వస్తుంది కదండి, అది అనేది ఇప్పుడు ముందుకు వచ్చింది కదా, హుక్స్ పట్టి కాజా పట్టి వైపు మన వైపు వచ్చిందనమాట. ఇగోండి ఇలాగ వస్తుంది. ఇది కుట్టేటప్పుడు కూడా ఇక్కడ చూడండి, ఇక్కడ కొంచెం వదిలేసి కుట్టండి, అలాగైతేనే కరెక్ట్గా వచ్చేస్తుంది. తర్వాత వచ్చేసి ఇగోండి ఇంకొక కుట్టు అనేది వేసేసుకోండి, స్టిఫ్గా ఉంటుంది అనమాట. ఇగోండి ఇప్పుడు షేపు కరెక్ట్గా నిలిచి ఉంటుంది, లేదంటే షేప్ అనేది కిందకి జారిపోయినట్టుగా ఉంటుందండి. ఇలా స్టిఫ్గా అనేది షేప్ బెల్ట్లు వేసేసుకోండి, బాగుంటుంది. అయిపోయిందండి, ఒకటైతే రెడీ చేసి పెట్టేసాం కదా పక్కనే. ఇప్పుడు చూడండి ఇది రెండోది అనమాట. రెండోది వచ్చేసి హుక్స్ పట్టి కాజా పట్టి వైపు అనేది పాదం వైపు వెళ్ళింది అనమాట. ఇందాక మన సైడ్ వచ్చింది కదా, ఇప్పుడు పాదం వైపు వెళ్ళిపోయింది. ఇగో చూసారా, రెండోది ఇంకో స్టిచ్ అనేది ఇలా వేసేయండి. ఇలాంటి టిప్స్ చిన్న టిప్స్ పాటిస్తూ మనం కుట్టామనుకోండి, తిన్నుగా ఉన్న క్లాత్ అయినా సరే పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ అనేది కుదురుతుంది. సో అయిపోయిందండి. ఇప్పుడు నేను హుక్స్ పట్టి వేస్తున్నాను. హుక్స్ పట్టి వచ్చేసి ఇలా క్లాత్ అనేది డబుల్ ఫోల్డింగ్ చేసేసుకున్నాను. సో హుక్స్ పట్టికి ఎప్పుడైనా సరే 1.5 ఇంచ్ లేదా 1.5 ఇంచ్ని తీసేసుకొని ఫోల్డింగ్ చేసుకొని ఇప్పుడు నేను స్టిచ్చింగ్ చేశాను కదండి, అదే విధంగా స్టిచ్ చేసేసుకొని ఇలా వెనక వైపు ఫోల్డింగ్ చేసేసుకొని కుట్టేయడమే. అదే కాజా పట్టి అనుకోండి, కనీసం 3 ఇంచెస్ అయితే క్లాత్ అనేది కావాలండి. ఇది వచ్చేసి పైనుంచి నేను వేస్తున్నాను. ఒక్కొక్కరు అలవాటు ఒక్కొక్కలాగా ఉంటుందండి. కొందరిది కాజా పట్టి అనేది కింద వైపు నుండి కుట్టేసి పై వైపు తీసేసి ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని కుట్టు వేస్తారు. నేనైతే కింద సైడ్ నుంచి ఇలా ఫోల్డింగ్ చేస్తున్నాను చూడండి. ఒక్కొక్కలాగా వేస్తారండి. ఫైనల్గా ఏదైనా సరే మనకి కాజా పట్టి అనేది రెడీ అవ్వాలి కదా, ఈ విధంగా రెడీ చేసుకోవాలి.
తర్వాత సేమ్ హుక్స్ పట్టి వేసేసాం కదా, కరెక్ట్ వచ్చిందా లేదని ఒకసారి మెజర్మెంట్ తీసేసుకోండి. ఇగోండి చూసారా కరెక్ట్గా వచ్చేసింది. సో అయిపోయిందండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసేసుకోండి. బ్యాక్ పార్ట్ తీసేసుకొని నీట్గా ఇలా మిషన్ మీద వేసేసి ఇగోండి ఇలా జాయింట్ చేసేసుకోండి. రెండు ఫ్రంట్ పార్ట్లు పెట్టేసి షోల్డర్ దగ్గర జాయిన్ చేసుకోండి. ఫస్ట్ అయితే స్ట్రైట్గా ఒక కుట్టు వేసేయండి. తర్వాత ఇగోండి చిన్నది స్లోప్ ఇవ్వండి. చిన్న కుట్టు అనేది నెక్ దగ్గర నుంచి షోల్డర్ కొంచెం స్లోప్ ఇచ్చామనుకోండి భుజాలు అనేవి జారవు. అందులోకి ఈ క్లాత్ అనేది చాలా పలుచగా ఉంది కాబట్టి మనము కొంచెం భుజాలు జారకుండా స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి. సో అయిపోయిందండి. ఇప్పుడు హ్యాండ్స్ తీసేసుకొని హ్యాండ్ లో కటింగ్ అనేది ఫ్రంట్ వైపు వచ్చేటట్టుగా చూసుకోవాలి. ఇగోండి ఇలాగా 1/2 ఇంచ్ ఖర్చుతోటి ఇలా కుట్టేసుకొని వచ్చేయండి. ఒకసారి చెక్ చేసుకోండి. లో కటింగ్ అనేది ఫ్రంట్ వైపు వచ్చేటట్టుగా మాత్రమే చూసుకోవాలి, లేదంటే బ్యాక్ సైడ్ వచ్చేస్తుంది. సో అయిపోయిందండి. తర్వాత ఇగోండి డబల్ స్టిచ్ అనేది వేసేసుకోండి. ఖచ్చితంగా 2 కుట్లు అనేవి వేయాలండి, లేదంటే ఇంకా కుట్లు అనేవి ఊడిపోతాయి అన్నమాట. సో అయిపోయింది చూసారా, నీట్గా ఇలా రౌండ్గా కుట్టేసుకుంటేనే హ్యాండ్ దగ్గర ముడతలు రాకుండా ఉంటాయండి. సో అయిపోయిందండి. ఇప్పుడు రెండో హ్యాండ్ అనేది జాయిన్ చేసేసుకోవాలి. మిడిల్ నుంచి చూసేసుకోండి. ఇలా మిడిల్ నుంచి చూసుకొని మిడిల్ పార్ట్ అనేది కరెక్ట్గా షోల్డర్ దగ్గరికి రావాలన్నమాట. అలాగైతేనే వేయండి, లేదంటే తీసేసి మరలా ఒకసారి కొలుచుకొని వేసేసుకోండి. సో అయిపోయింది. అలాగే 2 కుట్లు కూడా వేసేసుకోవాలండి. డబుల్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఇగోండి ఇలాగ డబుల్ స్టిచ్ అనేది వేసేసుకోండి. ఇగోండి చూసారా ఇక్కడ ఎలాగ వచ్చేసిందో ఇంత నీట్గా రావాలన్నమాట హ్యాండ్ జాయిన్ చేసేసాక. సో అయిపోయింది. ఇప్పుడైతే నెక్కి హెమ్మింగ్ పట్టి వేస్తున్నానండి. హెమ్మింగ్ పట్టి అయితే మనము హెమ్మింగ్ చేసుకోకుండా ఓన్లీ మిషన్ మీదే స్టిచ్ వేసుకోవాలంటే ఇలాగా 1.5 ఇంచు లేదంటే 1.5 ఇంచు క్లాత్ అనేది తీసేసుకోండి. మనకి ఎన్ని పీసులు కావాలో అన్ని పీసులు తీసేసుకొని తర్వాత దీన్ని క్రాస్గా జాయిన్ చేయండి. ఇప్పుడు నేను జాయిన్ చేస్తాను చూడండి. ఈ విధంగా క్రాస్గా జాయిన్ చేసేసి సో బ్లౌజ్కి ఎంత సరిపోతుందో అంత అన్ని ముక్కలు కట్ చేసుకొని జాయింట్ అనేది చేసేసుకోండి ఇలాగా. అయితే ఇది నేను హెమ్మింగ్ చేయకుండా కూడా ఎలా వేయాలనేది చెప్తానండి. కొందరు ఇష్టము అది హెమ్మింగ్ ఏం చేసేసుకోవచ్చు, లేదంటే మిషన్ మీదైనా కుట్టేయవచ్చు. ఎప్పుడైనా సరే మిషన్ మీద కుట్టేస్తామంటే కనీసము 1.5 ఇంచు క్లాత్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలండి. మరీ చిన్న క్లాత్ తీసుకున్నాం అనుకోండి అవ్వదు. సో అయిపోయింది. ఇప్పుడు బ్లౌజ్ తీసేసుకోండి. ఈ బ్లౌజ్ తీసేసుకొని ఇప్పుడు ఇదిగోండి క్రాస్ పట్టి ఉంది కదా, ఇలా ఫోల్డింగ్ చేసుకోండి. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసుకొని ఇలా కొంచెం ఇలా లోపలికి పెట్టేసి ఇలాగ 1/2 ఇంచు క్లాత్ తోటి ఇలా కుట్టేసుకొని వచ్చేయండి. అసలు లాగొద్దండి, పైన క్లాత్ లాక్కూడదు, అలాగే కింద క్లాత్ కూడా లాక్కుండా ఇలా డబుల్ ఫోల్డింగ్ చేశాను చూసారు కదా. ఈ డబుల్ ఫోల్డింగ్ చేయడం వల్ల మనము ఈ క్లాత్ అనేది వెనక్కి వైపు తిప్పేసి మిషన్ కుట్టు వేసినా పర్వాలేదు, లేదంటే హెమ్మింగ్ ఏం చేసేసుకోవచ్చు, నీట్గానే ఉంటుంది. ఇలాగ వేసేసుకొని వచ్చేయండి. ఒకే లెవెల్లోనూ కుట్టు అనేది వేసేసుకొని వచ్చేయండి. ఇదిగోండి ఇలాగ రౌండ్ దగ్గర కూడా ఇలా వేసుకొని వచ్చి చివరిని కొంచెం కట్ చేసేసి తర్వాత మడత పెట్టాలి. ఇప్పుడు చూసారా మొత్తం కుట్టేసాను కానీ అక్కడ థ్రెడ్ అనేది పడలేదు. ఇలాగే ఒక్కోసారి జరుగుతుంటుందండి, చూసుకోవాలి. నాకు కొంచెమే కాబట్టి సరిపోయింది. ఒక్కోసారి అయితే నెక్ అంతా కుట్టేసాక కూడా చూసేసరికి మొత్తము ఊడిపోతుంది అనమాట. బాబిన్లో థ్రెడ్ అనేది ఉండదు, చూసుకోవాలి. సో అయిపోయిందండి. ఇక్కడ ఇలా ఫోల్డింగ్ చేసి రఫ్ చేసేయండి. అక్కడక్కడ చిన్న చిన్న డాట్లు పెట్టేసుకోండి. ఇగోండి అంటే కార్నర్ దగ్గర రౌండ్ తిరుగుతుంది కదండి, అక్కడ చిన్న చిన్న డాట్లు పెట్టుకున్నాం అనుకోండి, మనం ఇప్పుడు పట్టి వేసాం కదా అది వెనక వైపు బాగా ఫ్రీగా తిరిగిపోద్ది అనమాట. సో అయిపోయిందండి. ఇగోండి ఇలా ఫోల్డింగ్ ఏం చేసేసి పైన కుట్టు వేసుకోవచ్చు, లేదంటే ఇంకో దాని మీదనే కుట్టు వేసుకొనైనా వచ్చేవచ్చండి. ఇగోండి నేనైతే ఫోల్డింగ్ చేసేసి ఇక ఒక కుట్టు వేస్తున్నాను, మిగతాది అయితే హెమ్మింగ్ చేస్తాను అనమాట. అటువైపు వెళ్ళిపోయింది కదా క్లాత్, ఆ క్లాత్కి హెమ్మింగ్ చేసుకుంటే బాగానే ఉంటుంది, లేదంటే మిషన్ మీదైనా వేసేసుకోవచ్చు. కరెక్ట్గా పెట్టేసుకోండి. ఇగోండి ఇలాగా నీట్గా. సో నీట్గా ఇలాగ కుట్టేసుకొని అయితే వచ్చేయండి. ఇక చూసారు కదా, ఇది హెమ్మింగ్ చేసుకుంటే బాగానే ఉంటుంది, లేదంటే కుట్టేసుకునే మంచిగానే ఉంటుందండి. సో ఇగోండి ఇలాగ కుట్టి వేసుకొని వచ్చింది. సో నెక్ అనేది అసలు లాక్కూడదండి, లాగిందంటే బాగా సాగిపోతుంది అనమాట. సాగితే భుజాలు జారిపోతాయి, అందుకోసం అస్సలు లాక్కుండా స్లోగా ఇలా కుట్టి వేసుకొని వచ్చింది. చివరికి వచ్చేసరికి రఫ్ చేసుకోండి. ఫైనల్గా ఈ విధంగా వచ్చిందండి. ఇప్పుడైతే సైడ్ జాయింట్ వేసేటప్పుడు ఫస్ట్ అయితే హ్యాండ్ దగ్గర ఫోల్డింగ్ చేసేసుకోండి, ఎందుకంటే ఇది హెమ్మింగ్ చేయాలి కదా, అందుకోసం ఫోల్డింగ్ చేసేసుకొని మనము హెమ్మింగ్ గురించి ఎంత క్లాత్ ఉంచుతామో అంత క్లాత్ అయితే హెమ్మింగ్ చేసుకొని
6 ఇంచులు అనేది లూజ్ అండి. అంటే మనకి ఎంత లూజ్ కావాలో అంతవరకు అలా మార్కింగ్ పెట్టేసుకొని తర్వాత ఇగోండి ఇక్కడ ఉంది కదా షోల్డర్ దగ్గర నుంచి ఇలాగా కరెక్ట్గా పెట్టేసుకొని మెజర్మెంట్ ప్రకారం మార్కింగ్ చేసుకోండి. చేసుకొని చివరికి ఒకే లెవెల్లోనే ఇలా కుట్టు వేసుకొని వచ్చేయండి. ఇగోండి ఫ్రంట్ బ్యాక్ ఒకే దగ్గరకు వచ్చేటట్టుగా చూసుకోండి. ఇక చూసారు కదా కరెక్ట్గా వచ్చేసింది అనమాట సైడ్ జాయింట్. అలాగే ఎక్స్ట్రా మనకి ఎన్ని కుట్లు కావాలంటే అన్ని కుట్లు వేసుకుంటే సరిపోతుంది. ఇగోండి ఇలాగా వేసుకొని వచ్చేయండి. ఈ కిందకు వచ్చేసరికి ఒకే లెవెల్లో వచ్చేటట్టుగా కుట్టేసుకోండి. అలాగైతే కరెక్ట్గా ఉంటుంది. ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా ఆ క్లాత్ అనేది తీసేయండి. సో అయిపోయిందండి. ఒకవైపు అయితే రెండో సైడ్ కూడాను జాయింట్ అనేది ఎలా చేస్తాను చూడండి ఒకసారి. ఫస్ట్ అయితే హ్యాండ్ లూజ్ తీసేసుకోవాలి. తర్వాత ఆర్మ్ లూజ్ అనమాట ఒకసారి మార్క్ చేసుకోండి. ఎందుకంటే ఇది ఆది బ్లౌజ్ లేదు, ఓన్లీ కొలతలతో మాత్రమే నేను కటింగ్ చేశాను. అలాగే స్టిచ్చింగ్ కూడా కొలతలతోనే స్టిచ్చింగ్ అనేది చేస్తున్నానండి. ఈ వీడియో కటింగ్ అనేది ముందు వీడియోలో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. చూసారు కదా ఇలాగ ఒకే లెవెల్లో కుట్టేసుకొని వచ్చేయండి. సో ఇంతేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూస్తున్నారు కానీ ఎవరు కామెంట్ చేయట్లేదు, కామెంట్ చేయండి. ఫైనల్ లుక్ అనేది ఈ విధంగా ఉందన్నమాట. ఫస్ట్ చూపించాను కదండి ఈ విధంగా. అయితే ఇది డాట్స్ అనేవి ఫస్ట్ వేయలేదండి, ఎందుకంటే తర్వాత వేయమన్నారు, ఫస్ట్ వేయొద్దని చెప్పారు. అందుకోసం నేను తర్వాత వేసేసి ఇప్పుడు కరెక్ట్గా సరిపోయిందా లేదా చెక్ చేసుకొని సరిపోయిందండి. ఇంతేనండి వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.